పెళ్లి తర్వాత మొదటిసారి కావ్య తన పుట్టింటికి అడుగుపెట్టింది. కారులో వస్తున్నంతసేపు ఆమె మనసు తన చిన్ననాటి జ్ఞాపకాలలో విహరించింది. తాను నడిచిన ప్రతి అడుగు, ఆడిన ప్రతి ఆట ఆమె కళ్ళ ముందు మెదిలాయి. తన అమ్మ, నాన్న తనని చూసి ఎలా స్పందిస్తారో అని ఆమె ఆశగా ఎదురుచూసింది. ఇంటి గడప దాటగానే అమ్మ హారతి పళ్ళెంతో స్వాగతం పలికింది. ఆ ఆత్మీయ ఆలింగనంలో ఆమెకు తన బాల్యం మళ్ళీ గుర్తొచ్చింది. వదిన కూడా నవ్వుతూ ఎదురుగా వచ్చి ఆమెకు స్వాగతం పలికింది. ఇంట్లో అంతా పాత రోజుల్లాగానే అందంగా ఉందని కావ్య సంబరపడింది. ప్రతి గదిలోనూ ఆమె గడిపిన తీపి గుర్తులు దాగి ఉన్నాయి. తండ్రిని చూసి పాదాలకు నమస్కరించినప్పుడు ఆయన కళ్ళల్లో కనిపించిన ప్రేమ ఆమెకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఎన్నాళ్లకు ఇంటికి వచ్చావు తల్లి అని అమ్మ అన్నమాట ఆమె మనసును హత్తుకుంది. ఆ రోజు రాత్రి భోజనం అందరూ కలిసి ఎంతో సంతోషంగా చేశారు. తన అన్నయ్య కూడా పని నుండి త్వరగా వచ్చి కావ్యను పలకరించాడు. ఆ రాత్రి కావ్య ఎంతో హాయిగా నిశ్చింతగా నిద్రపోయింది. ఈ ఇల్లు తనదే అని ఆమె మరోసారి గట్టిగా నమ్ముకుంది. గాలిలో వినిపిస్తున్న పక్షుల కిలకిలా రావాలు ఆమెకు స్వాగతం పలుకుతున్నట్లు అనిపించాయి. ప్రకృతి కూడా ఆమె రాకను ఆస్వాదిస్తున్నట్లుగా తోచింది. ఇంటి ఆవరణలో ఉన్న పూల మొక్కలు ఆమెకు పరిచయస్తులా పలకరించాయి. చిన్ననాటి స్నేహితుల ముఖాలు ఆమె కళ్ళ ముందు కదలాడాయి. ఏ కష్టం లేని, ఏ చింత లేని బాల్యపు రోజులు మళ్లీ గుర్తుకొచ్చాయి. తన వైవాహిక జీవితంలో ఎదురైన చిన్న చిన్న కష్టాలను ఆమె అప్పుడే మర్చిపోయింది. ఈ 10 రోజులు తన పుట్టింట్లో రాకుమారిలా గడపాలి అని ఆమె నిశ్చయించుకుంది. ఎటువంటి ఆందోళన లేని మనసుతో ఆమె ఆ రోజు రాత్రి గడిపింది. తన భవిష్యత్తు గురించి ఆ క్షణాన ఆమె ఏమీ ఆలోచించలేదు. తన పుట్టింటి గోడలు ఆమెను ఎంతో ఆత్మీయంగా కౌగిలించుకున్నాయి. కానీ 3వ రోజు రాత్రి ఒక సంఘటన ఆమె నమ్మకాన్ని కదిలించింది. వదిన తన భర్తతో కలిసి ఏదో గంభీరంగా మాట్లాడుతుండడం కావ్య విన్నది. ఆర్థిక ఇబ్బందుల గురించి వారు ఆందోళన చెందుతున్నారు అని కావ్యకు అర్థమైంది. వదిన మాటలు కావ్య గుండెల్లో సూదిలా గుచ్చుకున్నాయి. అతిథి రాకతో ఇంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి అని వదిన అంది. ఇల్లు గడవడం కష్టంగా ఉందని వారు వాపోతున్న మాటలు వినిపించాయి. కావ్యకు తన చెవులను తానే నమ్మలేకపోయింది. తను ఈ ఇంటికి భారమని వారు భావిస్తున్నారా అని ఆమె కుమిలిపోయింది. తన తల్లి కూడా దీనికి మౌనంగానే అంగీకరిస్తున్నట్లుగా ఆమెకు అనిపించింది. ఆ క్షణం నుండి ప్రతి మాట, ప్రతి చూపు ఆమెకు అనుమానాస్పదంగా మారాయి. గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని కావ్య గొల్లున ఏడ్చింది. తన పుట్టిల్లు తనకు పరాయిగా మారుతుందని ఆమె అస్సలు ఊహించలేదు. ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు. ఆలోచనలే ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రతి చిన్న విషయాన్ని ఆమె అతిథిగా ఆలోచించడం మొదలుపెట్టింది. అందరూ తనని అవమానిస్తున్నారని ఆమె మనసు నమ్మడం ప్రారంభించింది. మరుసటి రోజు ఉదయం వదిన పిలిచినా ఆమె వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఆ ఆప్యాయత అంతా నటనేనని ఆమె భ్రమపడింది. కన్నీటితోనే ఆమె ఆ రోజు పొద్దుపుచ్చింది. తన అన్నయ్య కూడా తనను ఒక భారంగానే చూస్తున్నాడని ఆమె అనుమానించింది. ఆ చిన్న మాట ఆమె జీవితాన్ని ఎంతలా మార్చివేస్తుందో ఎవరూ ఊహించలేదు. ఏ బంధాలైతే ఆమెకు ప్రాణమో ఆ బంధాలే ఆమెకు ఇప్పుడు భారంగా మారాయి. తన అపార్థం ఆమెను చీకటిలోకి నెట్టేసింది. ఎవరూ తనని ప్రేమించడం లేదని ఆమె భావన దృఢపడింది. ఈ అపార్థం ఆమెకు ఒక పెద్ద అగ్ని పరీక్షగా మారింది. మరుసటి రోజు ఉదయం వదిన తనని సహాయం చేయమని కోరింది. ఆ మాట విని కావ్య ఒక్కసారిగా భగ్గుమంది. తాను ఇక్కడ అతిథిని కదా, పనిచేయడం ఎందుకు అని ఆమె కోపంతో అరిచింది. తనను భారంగా చూస్తున్నారని ఆమె వారి ముందు బహిరంగంగానే ఆరోపించింది. వదిన ఆ మాటలకు షాక్కి గురై నిశ్చేష్టురాలయ్యింది. కావ్య అక్కడి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. నేనిక మీకు భారం కాకూడదు, అందుకే వెళ్ళిపోతున్నాను అని ఖరాఖండిగా చెప్పింది. ఇంట్లో అందరూ కన్నీళ్లతో బ్రతిమాలినా ఆమె వినలేదు. తను అత్తవారింటికి తిరిగి వెళ్లడమే సరైన నిర్ణయం అని ఆమె నమ్మింది. తన వస్తువులను సర్దుకోవడం మొదలుపెట్టింది. ఆ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండకూడదని ఆమె నిర్ణయించుకుంది. తల్లి ఏడుస్తున్నా ఆమె కనికరించలేదు. ఆమె కోపం ఎంతటిదంటే చివరికి ఒక చిన్న వేడుకోలు కూడా చెప్పలేదు. ఈ ప్రవర్తన అందరినీ తీవ్ర బాధకు గురిచేసింది. ఆమె మౌనంగానే యుద్ధం చేయాలనుకుంది. ఎవరినీ నమ్మకూడదని ఆమె శబ్దం చేసింది. ఆ నిర్ణయం వెనుక ఎంతో ఆవేశం మరియు బాధ ఉంది. ఆమె కళ్ళల్లో ఆ రోజు కన్నీళ్లు లేవు, కేవలం కసితీరా ప్రతీకారం ఉంది. తన పుట్టింటి వారికి బుద్ధి చెప్పాలని ఆమె కంకణం కట్టుకుంది. తన సామానుతో ఆమె ఇంటి బయటకు అడుగుపెట్టింది. వెనక్కి తిరిగి చూడకుండా ఆమె వెళ్ళిపోయింది. కానీ ఆమె గుండె లోతుల్లో ఏదో తెలియని బాధ ఇంకా మిగిలే ఉంది. ఆ రోజు ఆ ఇల్లు కల తప్పిపోయింది. కావ్య వెళ్ళిపోవడం అందరికీ పెద్ద లోటుగా అనిపించింది. ఈ విడిపోవడం భవిష్యత్తులో ఏం తెస్తుందో ఆమెకు అప్పుడు తెలియదు. కావ్య బయలుదేరే తరుణంలో వదిన పరుగు పరుగున బయటకు వచ్చింది. ఆమె చేతిలో ఒక చిన్న పెట్టె ఉంది. కావ్య అడుగులో ఆగిపోయాయి. వదిన కళ్ళు ఎర్రబడి ఉన్నాయి.
ఆమె ఆ పెట్టెను కావ్య చేతిలో పెట్టింది. ఇది నీకోసం నేను ఎంతో ప్రేమతో కొన్నది అని చెప్పింది. కావ్య ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో విలువైన కానుక ఉంది. పక్కనే ఉన్న అన్నయ్య ఇది కొనడానికి వదిన తన గాజులను తాకట్టు పెట్టింది అని చెప్పాడు. ఆ మాట వినగానే కావ్య కాళ్ళ కింద భూమి కదిలినట్లయింది. వదిన తన కోసం అంత త్యాగం చేసిందా అని ఆమె నిర్ఘాంతపోయింది. తాము మాట్లాడుకుంది ఆర్థిక ఇబ్బందుల గురించి తప్ప తన గురించి కాదని ఆమెకు అర్థమైంది. తన అపార్థం ఎంతటి తప్పుకు దారి తీసిందో ఆమెకు బోధపడింది. వదిన ముఖంలో ఆవేదనను చూసి ఆమె తల్లడిల్లిపోయింది. నీవు ఈ ఇంటి అతిథివి కాదు, ఆడబిడ్డవు అని వదిన కన్నీళ్లతో చెప్పిన మాటలు ఆమెను కుదిపేశాయి. కావ్య చేతిలో ఉన్న కానుక ఆమె కళ్ళకు కట్టిన పొరలను తొలగించింది. ఎంతటి భ్రమలో తాను బ్రతికిందో అని ఆమె పశ్చాత్తాపడింది. వదిన పడిన బాధను చూసి ఆమె హృదయం ద్రవించిపోయింది. ఆ క్షణంలో తన అహంకారం అణిగిపోయింది. తాను చేసిన తప్పిదానికి ఆమె మనసు వికలమైంది. అందరి ముందు తాను ఎంత చిన్నదైపోయానో ఆమె గ్రహించింది. ఒకరిని అర్థం చేసుకోవడంలో తాను ఎంత తొందరపడిందో అని ఆమెకు అర్థమైంది. ఆ కౌగిలింతలో ఏదో తెలియని ఉపశమనం లభించింది. ఇద్దరూ ఒకరికొకరు సారీ చెప్పుకుంటూ కన్నీరు పెట్టారు. ఈ బంధం వెనుక ఉన్న ప్రేమ అపార్థాల కన్నా బలమైనదని ఆమెకు తెలిసింది. ఆ క్షణం ఆమెకు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని పాఠం నేర్పింది. ఆ త్యాగాన్ని చూశాక కావ్య మళ్ళీ అత్తవారింటికి వెళ్లాలనే ఆలోచనను విరమించుకుంది. అందరూ కలిసి మళ్ళీ ఇంట్లోకి అడుగుపెట్టారు. ఆ రోజు ఆ ఇంట్లో వెళ్లి విరిసిన సంతోషం వర్ణనాతీతం. అపార్థాలు అనేవి బంధాలను విడదీయవని, అవి బంధాలకు పరీక్షించడానికి మాత్రమే వస్తాయని ఆమెకు తెలిసింది. నిజాయితీగా మాట్లాడుకోవడం ఎంత ముఖ్యమో ఆమె గ్రహించింది. మనిషికి మనిషి తోడుంటే కష్టాలు ఏపాటివని ఆమెకు అనిపించింది. వదిన గాజులను కావ్య వెంటనే విడిపించి తిరిగి ఇచ్చేసింది. ఆ సంఘటన వారి బంధాన్ని మరింత బలంగా మార్చింది. ప్రతి విషయంలోనూ ఒకరిపై ఒకరికి నమ్మకం పెరిగింది. ఆ రోజు నుండి కావ్య తన పుట్టింటిని తన ఆస్తిగా భావించింది. అత్తారింటికి వెళ్ళినా ఆ ప్రేమ ఎప్పటికీ తనతోనే ఉంటుందని నమ్మింది. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ సాయంత్రం ఎంతో ఆనందంగా గడిపారు. గొడవలు, కోపాలు అన్నీ మంచులా కరిగిపోయాయి. ఆడబిడ్డలు ఎప్పటికీ పరులు కారని ఈ కథ నిరూపించింది. బంధాలను కాపాడుకోవడంలోనే జీవితం యొక్క అసలైన అర్థం ఉందని వారు తెలుసుకున్నారు. కావ్య ఇప్పుడు తన తప్పును తెలుసుకున్న పరిపూర్ణమైన ఆడబిడ్డగా మారింది. అందరూ సంతోషంగా కలిసి భోజనం చేశారు. పాత జ్ఞాపకాలన్నీ మళ్ళీ కొత్తగా అనిపించాయి. జీవితం అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడమేనని భావించారు. ఈ కథ ప్రతి ఒక్కరి మనసులో చెరగని ముద్ర వేసింది. ప్రేమ, త్యాగం కలిసి ఒకే ఇంట్లో వెలిగిపోయాయి.